ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, రివ్యూస్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏ రివ్యూ వచ్చినా యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. ఇప్పుడు నెగిటివ్ రివ్యూ వచ్చింది అనుకో, మనల్ని మనం డిమోటివేట్ అస్సలు చేసుకోకూడదు. ఫస్ట్ థింగ్ సైకాలజిస్ట్ లో, ఎందుకంటే చాలా మంది ఫేస్ చేసినారు సైకాలజిస్ట్ కూడా ప్రాబ్లం ఏంటంటే, ఒక నెగిటివ్ రివ్యూ రాగానే డల్ అయిపోవడం, కెరియర్ లో అయ్యో ఏంటి నేను ఎంత బాగా చేసినా ఎందుకు నన్ను అప్రిషియేట్ చేయట్లేదు, పేరెంట్స్ నుంచి పాజిటివ్ ఎందుకు రావట్లేదు. ఫస్ట్ థింగ్ లైఫ్ లో ఎవ్రీ వన్ కి చెప్పేది ఒకటే మెసేజ్ ఏంటి అంటే, లైక్ ప్రతి పర్సన్ మిమ్మల్ని ఇష్టపడాలని లేదు, ప్రతి పర్సన్ మీ వర్క్ ని అప్రిషియేట్ చేయాలని లేదు. చెయ్యకున్నా మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలిసి ఉంటే చాలు మీరు 100% మీ ఎఫర్ట్స్ ఇస్తున్నారు అని. సో నెవర్ ఎవర్ లూజ్ హోప్. మన పాజిటివ్ వచ్చినా కానీ నెగిటివ్ వచ్చినా కానీ యాక్సెప్ట్ చెయ్యాలి. ఫస్ట్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి అక్కడనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సైకాలజిస్ట్స్ పెరుగుతున్నారు అని అంటే ఇంకా యాక్చువల్లీ ఇంకా అవసరం ఉంది సైకాలజిస్ట్, ప్రాపర్ సైకాలజిస్ట్. ఇప్పుడు 57 లైక్ సమ్ థౌజండ్స్ ఉన్నారు, బట్ ఇంకా సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సైకాలజిస్ట్ ఆర్ ఇంకా కావాలి.